బట్టి నేను చెప్పాను. త్యాగరాజస్వామి సద్గురువుగా ఆయన గొప్పతనం ఏమిటంటే, ఆయన ఒక్క మాట వేస్తే మీరు దాన్ని మార్చలేరు. నేను ఉదాహరణ కొరకు మాత్రమే ఒక్క విషయాన్ని ఒక కీర్తనలోంచి పల్లవిని ప్రస్తావన చేసి వదిలిపెట్టేస్తాను. ఆయన ఒక కీర్తన చేసి అసలు పాట ఎలా పాడాలి అన్నదానికి నిర్వచనం చేశారు. ఆ నిర్వచనం చేసినప్పుడు ఆయన సొగసుగా అని ప్రారంభం చేశారు. ఇక్కడ ఉన్నవారందరూ లబ్ధప్రతిష్ఠులైనటువంటి సంగీత విద్వాంసులు, అందరూ బాగా సంగీతం తెలుసున్నవారు. ఈ కీర్తన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఆయన అందులో సొగసుగా మృదంగ తాళము జతపరచి నిను సొక్కింపచేయు ధీరుడెవ్వడో అని పల్లవితో ప్రారంభం చేశారు. సొగసుగా అని మొదలుపెట్టారు. ఒక కీర్తన పాడేటప్పుడు ప్రధానమైన విషయం ఏది అంటే సాహిత్యము దెబ్బతినకూడదు. కేవలము పాట కాదు. కేవలము పాట అయితే అది రంజకత్వమునకే పనికొస్తుంది. అందులో చాలా గొప్ప విలువ కలిగినటువంటి సాహిత్యం ఉంటుంది. అది ఎంత గొప్ప సాహిత్యము అంటే, వారే ఆ రెండవ పల్లవి పాడుతున్నప్పుడు ఆ రెండవ పాదంలో అంటారు. నాకు ఈ శ్లోకాలు పద్యాలు అలవాటు అయిపోయి పాదాలను వస్తుంది. అందులో వారు అంటారు, ఈ వేదములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శిరోభాగములైనటువంటి ఉపనిషత్తుల యొక్క అర్థమును ప్రతిపాదించేటటువంటి వాక్కులతో కూడుకున్నదై శుద్ధమైనటువంటి స్వరముతో ఆ పాట పాడినప్పుడు పక్క వాయిద్యములైనటువంటి మృదంగ తాళములతో కలిసి అది సొగసుగా ఉండాలి. అంటే ఎంత ఆర్తితో జ్ఞానమును ప్రతిపాదించడం కోసమని ఉపనిషత్పరమైనటువంటి ఆ అర్థమును ప్రతిపాదిస్తూ కీర్తన తయారు చేయబడిందో, రచింపబడిందో, దాన్ని పాడేటప్పుడు సాహిత్యము కించిత్ కూడా పాడవడానికి వీల్లేదు. యథాతథంగా అర్థం కావాలి. అందుకే యతి, విశ్రాంత, సద్భక్తి, విరతి, ద్రాక్షారస, నవరసయుత కృతి భజన సేయ త్యాగరాజుని తరమా అంటారు. అంటే శ్రీరామ అంత ఎక్కడ కీర్తన ఆపి పాడాలో అక్కడ అంతసేపు మాత్రమే ఆపుతూ, యతిస్థానములు ఎక్కడుంటాయో ఆ అక్షరముల యొక్క ప్రయోగం చేత శాబ్దిక సౌందర్యము దెబ్బతినకుండా, కీర్తన యందు ప్రతిపాదింపబడినటువంటి ప్రధానమైన సాహిత్యము ఏది ఉందో దానికి భంగపాటు కలగకుండా, పాట పాటగా వింటున్నప్పుడు అవతల వారు మైమరచిపోతూ, కేవలము మైమరపే కాకుండా ఒక కీర్తన విన్న కారణం చేత దానిలోని సాహిత్యం అర్థమై వారికున్న అజ్ఞానము దహింపబడేటట్టుగా పక్క వాయిద్యములతో కలిసి కంఠమునందు స్పష్టత ఉండేటట్టుగా అక్షరములను మృంగేయడం కానీ, ఒక అక్షరం వినబడి ఒక అక్షరం వినపడకుండా పాడకుండా సుస్పష్టతతో పాట పాడగలిగితే శ్రీరామ ఆయన ధీరుడు, ఆయన గొప్ప బుద్ధి కలిగినవాడు. అట్లా పాడడం రామ త్యాగరాజుని తరమా. నా తరమా రామ, నేను అలా పాడగలనా? ఎవరి మాట అన్నది త్యాగరాజస్వామి.